ఈరోజు మనము సర్వనామాలు మూడు పురుషుల్లో ఉన్నటువంటి సర్వనామాలు కౌన్, కహా, క్యా అను ప్రశ్నవాచక శబ్దాలతో ప్రశ్నలు తయారు చేద్దాం. ఉత్తమ పురుషుల్లో ఏకవచనం మై, బహువచనంలో హమ్. నేను ఎవరిని, మై కౌన్ హూం. మేము ఎవరము, హమ్ కౌన్ హై. అలాగే మధ్యమ పురుషులో తుమ్, ఆప్. నీవు ఎవరవు, మీరు ఎవరు, ఈ రెండిటికి తుమ్ కౌన్ హో. తమరు ఎవరు, ఆప్ కౌన్ హై. అన్య పురుషులో యహ, వహ ఏకవచనం, ఏ, వే బహువచనం. ఇతడు ఎవరు, యహ కౌన్ హై. ఈమె ఎవరు, యహ కౌన్ హై. అతడు ఎవరు, వహ కౌన్ హై. ఆమె ఎవరు, వహ కౌన్ హై. వీరు ఎవరు, వే కౌన్ హై. వారు ఎవరు, వే కౌన్ హై. నేను ఎక్కడ ఉన్నాను అంటే కౌన్ అనే దాంతో ప్రారంభిద్దాం. నేను ఎక్కడ ఉన్నాను, మై కహా హూం. మేము ఎక్కడ ఉన్నాము, హమ్ కహా హై. అది ఏమిటి, వహ క్యా హై. ఇది ఏమిటి, యహ క్యా హై. అవి ఏమిటి, వే క్యా హై. ఇవి ఏమిటి, ఏ క్యా హై. క్యా అనే ప్రశ్నవాచకముతో మనం ప్రశ్నించేటప్పుడు క్రియాపదము లేకుండా ప్రయోగించాలంటే యహ, వహ, ఏ, వే. ఈ అన్యపురుష సర్వనామాలు ఏవైతే ఉన్నాయో వాటితోనే మనము ప్రశ్నించగలుగుతాం. సర్వనామాలను ఉపయోగించి కౌన్, కహా, క్యా అనే ప్రశ్నవాచక శబ్దాలతో ప్రశ్నలు ఎలా వేయాలి. మై, హమ్, తుమ్, ఆప్. ఇక్కడి వరకు మనము కౌను, కహా అనేటటువంటి శబ్దాలతో ప్రశ్నించవచ్చు. మై కౌన్ హూం. ఇంతకుముందు మనం నేర్చుకున్నాం మై హూం, నేను ఉన్నాను. మై కౌన్ హూం, నేను ఎవరై ఉన్నాను. గ్రాంధికంగా సహజంగా మనం చెప్పేది నేను ఎవరిని. మై కహా హూం, నేను ఎక్కడ ఉన్నాను. ఇక్కడ మై, హమ్ అనేటటువంటి వాటితో ప్రశ్నించినప్పుడు సమాధానం మధ్యమ పురుష అయినటువంటి తుమ్, ఆప్తో ప్రారంభించాలి. మై కౌన్ హూం అన్నప్పుడు ఎదుటి వ్యక్తిని అడుగుతున్నాం కాబట్టి వారు తుమ్ అధ్యాపక్ హో, ఆప్ అధ్యాపక్ హై అని చెప్పవచ్చు. అలాగే కహా హూం అన్నప్పుడు ఏదైనా ఒక ప్రదేశాన్ని సూచిస్తూ అక్కడ ఉంటున్నట్టుగా చెప్పాలి. తుమ్ కౌన్ హో, తుమ్ కహా హో. ఆప్ కౌన్ హై, ఆప్ కహా హై. ఈ మధ్యమ పురుషులో ఉన్నటువంటి తుమ్, ఆప్ ఈ రెండింటితో ప్రశ్నించినప్పుడు సమాధానం మై గాని, హమ్ అనేటటువంటి సర్వనామంతో ప్రారంభించాలి. యహ కౌన్ హై, ఏ కౌన్ హై. యహ కహా హై, రామ్ కహా హై. ఇక్కడ యహ అనేటటువంటిది ఎక్కువగా కౌన్ అనేది వచ్చినప్పుడు అతడు, ఆమె అనే అర్థంలో వస్తుంది. యహ కౌన్ హై అంటే అతడు ఎవరు, ఆమె ఎవరు. ఏ కౌన్ హై అంటే వారు అని వస్తుంది, వారు ఎవరు. కానీ ఎక్కువగా యహ, వహ, ఏ, వే వీటితో క్యా అనేటటువంటి ప్రశ్నవాచక శబ్దంతో చేయగలుగుతాం. మై క్యా హూం అని చెప్పం, హమ్ క్యా హై అని చెప్పలేం. అలాగే మై, హమ్, తుమ్, ఆప్ వీటికి క్యా అనేటటువంటి ప్రశ్నవాచక శబ్దంతో ప్రశ్న వేయటం కష్టం. ఎప్పుడు క్రియాపదం లేనప్పుడు. అదే క్రియాపదం ఉన్నట్లయితే మనం దేనితోనైనా క్యాను ఉపయోగించి ప్రశ్న వేయచ్చు. ఇక్కడ యహ కౌన్ అన్నప్పుడు ఇతడు, ఈమె. వహ అన్నప్పుడు అతడు, ఆమె. క్యా అన్నప్పుడు అంటే ప్రాణివాచకం కాకుండా ఏదైనా ఒక వస్తువును సూచిస్తుంది. యా క్యా హై అంటే ఇది ఏమిటి. వహ క్యా హై అంటే అది ఏమిటి. ఏ క్యా హై అంటే ఇవి ఏమిటి. వే క్యా హై అంటే అవి ఏమిటి.
ఈ ప్రశ్నలకి సమాధానం ఎన్నైనా చెప్పొచ్చు. మనం కొన్ని అర్థాలు నేర్చుకుని ఉన్నాం. ఆ అర్థాల్లో కౌను బదులు మై కౌన్ హూమ్ అన్నప్పుడు తుమ్ అధ్యాపక్ హో, తుమ్ డాక్టర్ హో, తుమ్ ఇంజనీర్ హో, ఏదైనా మనం నేర్చుకున్నటువంటి శబ్దాలను ఉపయోగించి జవాబు చెప్పొచ్చు. అలాగే తుమ్ కౌన్ హో అన్నప్పుడు తుమ్ కౌన్ హో అంటే మీరెవరు అన్నప్పుడు నేను అనే దాంతో ప్రారంభించాలి, లేకపోతే హమ్ అనేటితో సర్వనామంతో ప్రారంభించాలి. అది కూడా అర్థం అదే. మై ఆద్మీ హూ, మై కిసాన్ హూ, ఇలా సమాధానం చెప్పుకోవచ్చు. కహా అన్నప్పుడు కూడా అంతే. తుమ్ కహా, మై కహా హూమ్ అన్నాం అనుకోండి, మై ఘర్ మే హూమ్, మై స్కూల్ మే హూమ్ అని చెప్తాం. కానీ ఇక్కడ మై కహా హూమ్ అని ప్రశ్నించినప్పుడు తుమ్ కానీ ఆప్ కానీ వాళ్ళ ఈ రెండింటితోనే సమాజం. మై కహా హూమ్ అన్నప్పుడు తుమ్ ఘర్ మే హో, ఆప్ స్కూల్ మే హై, ఇలా ఈ రెండింటితోనే సమాధానం వస్తుంది. తుమ్ కౌన్ హో అన్నప్పుడు మైతో వస్తుంది. తుమ్ కహా హో అన్నప్పుడు మైతో వస్తుంది. మై అనేటటువంటి ఘర్ మే హూ, మై స్కూల్ మే హూ, బజార్ మే హూ, ఎక్కడున్నారో అక్కడ మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ క్యా అనేటటువంటివి ఇది ఏమిటి అని అన్నప్పుడు ఎన్ని వస్తువుల పేర్లు అయితే మనకు అవగాహన ఉంటుందో అన్ని వస్తువుల్ని కూడా యహ్ కితాబ్ హై, యహ్ కలం హై, యహ్ ఘర్ హై, యహ్ గాడి హై, ఇలా ఎన్నైనా కానీ యహ్ గడి హై, ఈ విధంగా యహ్ అన్నప్పుడు ఏకవచనంలోను, ఏ వే అన్నప్పుడు బహువచనం. ఏ క్యా హై అన్న ప్రశ్నించామనుకోండి, ఏ కితాబే హై, ఏ కలమే హై, వే ఫల్ హై, ఈ విధంగా ఎన్నైనా మనం ఎన్ని పదాలకి మనం వస్తువుల గురించి చెప్పగలిగితే అన్ని పదాలకి మనం ఆన్సర్ జవాబు చెప్పొచ్చు. అసలు ప్రశ్నించడం అంటేనే హిందీ నేర్చుకోవాలన్నా ఏదన్నా హిందీ నుంచి తెలుగు నేర్చుకోవాలన్నా మొట్టమొదట ప్రశ్నించడం తెలియాలి. ఆ ప్రశ్నకి జవాబు ఎలా రావాలో తెలియాలి. ప్రశ్నించడం అనేది వస్తే హిందీలో మాట్లాడవచ్చు, తెలుగులో మాట్లాడవచ్చు, ఏ భాష అయినా మాట్లాడవచ్చు. ముందు ప్రశ్న జవాబు. ఒక్క ప్రశ్న వేసినప్పుడు దానికి అనేకమైన జవాబులు వస్తాయి. ఆ జవాబులు ఎన్నుకునేది మనకి ఎన్ని పదాలు తెలుగు నుండి హిందీ నేర్చుకున్నప్పుడు తెలుగు భాషకు సమానమైనటువంటి అర్థము కలిగిన హిందీ పదాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని ఆన్సర్లు జవాబులు చెప్పొచ్చు. కాబట్టి మనము మై కౌన్ హూమ్ అనేటటువంటి దానికి మై ఇక్కడ చెప్పాలంటే తుమ్తో రావాలి. తుమ్ కిసాన్ హో, తుమ్ ఆద్మీ హో, తుమ్ అధ్యాపక్ హో, తుమ్ డాక్టర్ హో, ఎన్నైనా చెప్పవచ్చు. తుమ్ కౌన్ హో అన్నప్పుడు మై చెప్పొచ్చు, హమ్ చెప్పొచ్చు. మై డాక్టర్ హో, మై కిసాన్ హో, మై ఆద్మీ హో, మై విద్యార్థి హో, ఇలా ఎన్నైనా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంటే ముందు ప్రశ్నించడం చెప్పాలి. ప్రశ్న ఏ సర్వనామంతో అయితే ప్రారంభించబడుతుందో దానికి ఏ సర్వనామంతో జవాబు చెప్పాలో అది ముందు అవగాహన కావాలి. ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు వరకు సర్వనామాలే చెప్పుకున్నాం. ఇప్పుడు నామవాచకం. రామ్ కహా హై. ఈ రామ్ కహా అన్నప్పుడు ఎప్పుడూ కూడా పేర్లన్నీ కూడా ఆ జంతువులైనా వస్తువులైనా మనుషులైనా ఏ ప్రాణి అయినా సరే థర్డ్ పర్సన్ కిందకు వస్తాయి. థర్డ్ పర్సన్ అంటే యహ్ వహ్ ఏవే, వీటిలో బదులుగా ఇవి వాడతాం. రామ్ కహా హై, రామ్ ఎక్కడ ఉన్నాడు, ఎక్కడైనా చెప్పుకోవచ్చు. ఘర్మే చెప్పొచ్చు, స్కూల్లో చెప్పొచ్చు. అలాగే రాణి, ఇది స్త్రీలింగం. రవి, రాధ, ఇది వచ్చేటప్పటికి పశు. కుత్తా కహా హై, కుత్తా కహా హై మైదాన్ మే హై, ఘర్ కే సామ్నే హై, ఎక్కడైనా చెప్పొచ్చు. అంటే ఈ నామవాచకాలన్నీ కూడా ఏకవచనం అయితేనేమో యహ్ వహ్ సంబంధించినవి, బహువచనం అయితేనేమో ఏ వే. రామ్ ఔర్ భీమ్ కహా హై, అక్కడ రెండు వచ్చాయి కాబట్టి రామ్ ఔర్ భీమ్ స్కూల్ మే హై. రవి ఔర్ గోపి కహా హై, రవి మరియు గోపి ఎక్కడ ఉన్నారు. రవి ఔర్ గోపి హైదరాబాద్ మే హై. రాణి ఔర్ రాధా కహా హై. ఇలా ఈ విధంగా బహువచనం వచ్చినప్పుడేమో ఇక్కడ హై పక్కన చుక్కలు వస్తే పలికే విధానంలో హై అని పలకాలి. ఏకవచనం అయితే ఇప్పుడు వరకు మనం సర్వనామాల గురించే చెప్పుకున్నాం. ఇవి సర్వనామాలకు బదులుగా నామవాచకాలు వాడితే అవి యహ్ వహ్ ఏ వే. భాషా పండితులు చెప్పడం ఏంటంటే మొట్టమొదట సర్వనామాలే ప్రయోగించేవాళ్ళు, నామవాచకాలు లేవు. ఆ తర్వాత వాటి పేర్లు పెట్టిన తర్వాత ఈ సర్వనామాలకు బదులుగా నామవాచకాన్ని ఉపయోగిస్తున్నాం.
ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే నామవాచకానికి బదులుగా వాడబడేటటువంటి శబ్దాన్ని సర్వనామం అని చెప్తున్నాం. Thank you for watching this lesson. Don't forget to like and share this video, and subscribe to our channel for more educational content.